సూట్ కేసులు పిల్లగాడంతా ఇండి ఉండదంటే అదంతా ఇండే అప్ప మెరస్తుందా ఈ కాల బంగారు ఎంత ఉంటావో ఎన్ని సూట్ కేసులు ఉంటావో నువ్వెవరు ఎక్కడి నుంచి వస్తున్నావు నీ ఊరేవి నీ పేరేవి నువ్వెవరు పుట్టావు ఎవరు పెదమా దగ్గర పుట్టావా ఇద్దరు ఒకటే చేసుకున్నారమ్మా ఎవరు పుట్టావు మీది ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నావు ఒక రోగాలు చెప్పినావంట ఎలా తెలుసుకుంటారు మా నేనా కాదమ్మా నీకు పుట్టిందమ్మా అసలు పుండ పుండ నాయన ఎవరైనా పెట్టా పెరగాయి అసలు నాకు ఉండాలమ్మా ఇంత నాకు ఒకసారి చూపించకూడదా ఇల్లు వాసలమ్మా ఇల్లు వాసల మరి పని పడి కూడా ఈ కనకదుర్గ గ్రామంలో అమ్మవారు మాతమ్మకి 3 రోజులుగా తిన్నాలు పెట్టుకున్నారు. ఈ రోజు తొలిమో అమ్మవారికి పుట్టగాడ కథ, అమ్మవారు ఎలా పుట్టిందా, ఈ మహాతల్లి మనకి ఎలా దేవుడైందా అనే కథా సంగతి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. చిన్నలో పెద్దలో ఎవరినమని ఈ కథ విని మహాదేవ శంభో మహాదేవ శంభో దేవేంద్ర
దేవిలోకము ఏర్పడుతూ ఉన్నాడు దేవేంద్రుడు. ఆ దేవేంద్రుడు కొలసలు ఉన్నది అమరావతి. ఆ దేవేంద్రుడు అమరావతికి 7 గడిలట దేవిలోకములో అంగరంగా వైభోగముగా కళ్యాణం జరిగినారు. ఇటువల చూసారా దేవేంద్రుడు అమరావతికి ఆకాశమంతా పన్నెలు వేపించి భూదేవులంతా అరుగులు వేపించి 7 గడిలట దేవాని దేవతలు రాజమౌనుడు గరుడ గంధర్వ కిన్నెరి కెంపురస సలగస నందనాలు సకలాద మౌనులందరిని పిలిచి దేవేంద్రుడు అమరావతి 7 గడిలట వివాహం చేసుకున్నారు. వివాహం అయిన వెంటనే ఎవరికైనా సరే పెళ్ళైన వెంటనే ఏమి కోరికలు ఉంటాయా? పెళ్ళైన వెంటనే బిడ్డలు కలగాలని కోరికలు ఉంటాయి. ఆ అమరావతి దేవేంద్రుడికి 7 గడిలు అట్లా పెళ్ళైన వెంటనే